ప్రముఖ గాయని ఆశా భోన్స్లే కన్నుమూశారు. ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిన్న గుండెపోటుకు గురైన ఆశా భోన్స్లేకు ఐసీయూలో వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. 92 ఏళ్ల వయసులో ఉన్న ఆశా భోన్స్లే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు. తన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆశా భోన్స్లే బొప్పి లహరి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేశారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. అత్యధిక పాటలు పాడిన ఫిమేల్ సింగర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో దాదాపు 12,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆర్డి బర్మన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు ఆశా భోన్స్లే. హిందీలోనే కాకుండా తెలుగు, మరాఠీ, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో పాటలు పాడారు. పాప్, గజల్స్, భజనలు, శాస్త్రీయ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు ఆశా భోన్స్లే. ఆమె సంగీత సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించింది. వీటితో పాటు ఆమె అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. గాయనిగానే కాకుండా 2013లో యామ్ అనే మరాఠీ చిత్రంలో నటిగా కూడా కనిపించారు ఆశా భోన్స్లే. ప్రముఖ గాయని ఆశా భోన్స్లే కన్నుమూశారు. ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిన్న గుండెపోటుకు గురైన ఆశా భోన్స్లేకు ఐసీయూలో వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.